నమస్తే. నేను ప్రకటించిన విధంగా కవిత్రయం మహాభారతం నుంచి కొన్ని పద్యాలు చెప్తానని చెప్పాను. కొద్ది కారణాల వల్ల ఆలస్యమైంది, క్షమించమని కోరుతున్నా. ఈ పద్యం పౌష్యుడు అనే మహారాజు దగ్గరికి ఉదంకుడు అని బ్రాహ్మణుడు వచ్చాడు చిన్న పని మీద. ఆ పని అయిపోతున్న సమయంలో రాజు అన్నాడు, భోజనం వేళ వచ్చారు పండిత, వచ్చి భోజనం చేసి వెళ్ళన్నాడు. అందులో కొంచెం అన్నంలో వెంట్రుకు వచ్చింది. దాంతో ఆయన వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు శపించుకోవడం జరిగింది. కానీ రాజు మధ్యలో ఈ పద్యానికి చెప్పాడు ఎలా ఉంటుందో మనస్తత్వాన్ని గురించి గొప్పగా చెప్పాడండి నాన్నయ్య గారు. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండ శస్త్రతుల్యము, జగన్నుత నికమీ రెండును రాజులందు విపరీతముగావున, విప్రుండోపు నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. దీని అర్థం ఏంటంటే, ఆయన చెప్పాడు, బ్రాహ్మణ మనసు అప్పుడే తీసిన వెన్న ఎంత మెత్తగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, అది అలా ఉంటుందట. మాట మటుకు కర్కశంగా ఉంటుంది. రాజులందు విపరీతం అన్నాడు, అంటే ఇదిగా ఉంటుంది. వాళ్ళకేంటి మాట శాంతంగా ఉంటుంది, కానీ మనసు కర్కశం, పాషాణంగా ఉంటుంది, ఏమాత్రం దేవుడు అని ఈయనకి చెప్పాడు. అంచేత ఏమైందంటే, ఒకళ్ళనొకళ్ళు శాపాలు ఇచ్చుకోవడం వల్ల ఈ బ్రాహ్మణుడు శాపం తీసేశాడు, కానీ ఆయన తీయలేదని. ఇది తర్వాత జరిగిన కథ అనుకోండి. ఇది చాలా అద్భుతమైన ఉదంకోపాఖ్యానం. మీరు తప్పకుండా చదవండి దీంట్లోంచి. నేను ఇప్పుడు కవిత్రయ మహాభారతం 1-100 అంటే 1 అంటే ఆదిపర్వం, 100 అంటే పోయం నెంబర్ 100. ఇక నుంచి ఈ కోడ్ వాడుతూ ఉంటాను. మీరు కూడా కావాలంటే మూలంలో వెరిఫై చేసుకుని ఇంకా నాలెడ్జ్ పొందవచ్చు. నమస్తే.